నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకివీడు మండలంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి శివ ఎన్నికల ప్రచారం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని స్పష్టం. వైభవంగా సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం. నిజరూప దర్శనంలో భక్తులకు స్వామి అభయం. ఆకివీడు పట్టణంలో ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం. కూటమితోనే అభివృద్ధి సాధ్యమంటూ స్పష్టం. తమిళనాడు రాష్ట్రం శివకాశిలో భారీ పేలుడు దాటికి 7 అక్కడికక్కడే మృతి. ఉండిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ మేరకు హెలీప్యాడ్ వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ముఖ్య నాయకులు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో ఉండి ప్రధాన వీధులని కార్యకర్తలతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చెరుకుమిల్లి, ఐబీవరం, మందపాడు, దుంపగడప గ్రామాల్లో శివరామరాజు పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చాలా వరకు రోడ్లు వేయగలిగామన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందని, సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల నాయకులు, కార్యకర్తలు, శివ అభిమానులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆకివీడు మండలంలో ఐబీవరం, మందపాడు, చెరుకుమిల్లి, మన కుప్పనపూడి, అజ్జమూరు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం చేయటం జరిగింది.
ప్రధానంగా ఐబీవరం గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బాగా డెవలప్ చేసాం. ఆ గ్రామంలో కొంచెం మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేయాలి. చాలామందికి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ మంజూరీ ఇష్యూ కూడా ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లు నిర్మాణం చేయాల్సింది ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత చేయాల్సింది ఉంది. అలాగే అజ్జమూరులో కూడా ఎప్పటి నుంచో మంచినీటి సమస్య ఉంది. ఆ సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అజ్జమూరులో కూడా మ్యాక్సిమం రోడ్లు వేయటం కూడా జరిగింది. ఏదైనా గ్రామాల్లో మనం మౌలిక వసతులు బాగా కల్పించుకున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో హౌసింగ్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్లో జరగాలి. ప్రతి ఇంటికి కూడా కుళాయి ఒకటి ఉండాలి. ఇల్లు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదంగా ఉండే వాతావరణం ఎన్విరాన్మెంట్ గ్రామాల్లో ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి ఆదరిస్తున్నారు. ప్రతి చోట కూడా గెలిపిస్తామని కాన్ఫిడెంట్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజల ఆశీస్సులతోటి ఖచ్చితంగా గెలిచి నియోజకవర్గంలో ప్రజలతోటి మమేకమై అందరి వాడిగా అందరితోటి మమేకమై ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంత లేట్ అయినా పాల్గొన్న కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లా అధికారి యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహకాలు చేపట్టారు. సుమారు 1,00,000 మంది భక్తులు నిజరూప దర్శనం చేసుకుంటారన్న అంచనాతో ఏర్పాటు చేసినట్టు ఈవో వివరించారు. చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దర్శన సమయాల్లో చూసుకుంటే యాజువల్గా మనకి ఫ్రీ కానీ 300 కానీ 1000 కానీ మనకు ఆల్మోస్ట్ మనకి 334 మధ్యలోనే మనకి స్టార్ట్ అయిపోతుందండి. సో ముందు ఏ విధంగా జరిగేదో అదే మోడల్లో వెళ్ళిపోతున్నాం. అయితే మనకు 1,500 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయో అది నీలాద్రి ద్వారం దగ్గర ఆగిపోతారు. వాళ్ళు కూడా స్టెప్ ప్యాటర్న్లో ఫస్ట్ స్టెప్ అక్కడ ఉంటారు కింద డబుల్ సైడ్. సో అది ఆల్మోస్ట్ మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే టికెట్ల విషయానికి వస్తే మనకి 1,500 అలాగే 1000 చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 30,000 టికెట్స్ చేయడం జరుగుతుంది. ఈసారి కేవలం 20,000 ప్రింట్ చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే సుమారుగా ఆల్మోస్ట్ ఒక 160 ప్లేసెస్లో వాటర్ పాయింట్స్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల కలిపి. ఒక టెంపుల్ పైన ఆల్మోస్ట్ 80 పాయింట్స్లో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని సేవా సమితిల ద్వారా బటర్ మిల్క్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ప్లేసుల్లో. అలాగే మనకు దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ తర్వాత వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు అక్కడ అన్నదానం సత్రం దగ్గర ఆల్మోస్ట్ అక్కడ దిగుతారు వాళ్ళు. అక్కడ ఆల్మోస్ట్ 800 కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ కింద కూడా ఒకవేళ ప్రసాదం కానీ అన్నదానం లాంటివి పార్కింగ్ స్థలాల్లో కూడా కొన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఈవో గారు చెప్తారు. ఇది కాకుండా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ అండి. సో కమాండ్ కంట్రోల్ రూమ్లో మనకు సుమారుగా 10 డిపార్ట్మెంట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనకు పార్కింగ్ ప్లేసుల్లో కానీ లేదంటే మెడికల్ క్యాంపులకు సంబంధించి కానీ వాటర్ పాయింట్ సంబంధించి కానీ శానిటేషన్ సంబంధించి కానీ ఆ రెస్పెక్టివ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కూడా కూర్చో ఉంటారు. పైన ఉంటారు, కమాండ్ కంట్రోల్లో కూర్చో ఉంటారు. ఒకవేళ వాళ్ళ వాహనాలు ఎవరైనా ఆపినా కానీ వాళ్ళకి డ్యూటీకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఆపినా కానీ వాళ్ళు లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుమతి ఇచ్చి కంపల్సరీగా పైకి తీసుకురావడం, లేదంటే మళ్ళీ షిఫ్ట్లో వారికి మారేవాడిని పైకి తీసుకురావడం కూడా జరుగుతుందని సుమారుగా మనము అంటే 1.3 నుంచి 1.5 lakhs భక్తులు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా వర్షం పడడం జరిగింది నిన్న. సో కొద్దిగా వాతావరణం కూడా సానుకూలంగా ఉంది. సో ఈ సందర్భంలో ఎక్కువ పిల్గ్రిమ్స్ కూడా మనం డివోట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి ట్రాఫిక్ కానీ లేదంటే పార్కింగ్ స్థలాల మీద అలాగే ఇతర ఇష్యూస్ మీద మనకి కమిషనర్ పోలీస్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలోని 20 వార్డుల్లో
ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత అజెండాను ప్రజలకు వివరిస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు. ఆకివీడు పట్టణంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతిక నాగరాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమాత్రం ఇబ్బంది లేదు, అది ఖచ్చితంగా చేయిస్తాను. ఇక మంచినీటి సమస్య మొత్తం ఈ ఉండి ప్రాంతం మొత్తం మంచినీటి సమస్య ఉంది. మీకు మున్సిపాలిటీ అంటే పేరుకి మున్సిపాలిటీ అయింది, కానీ మంచినీటి సమస్య కూడా తీర్చలేని మున్సిపాలిటీ అసలు మున్సిపాలిటీ కాదు. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులని స్కీమ్కి అంకురార్పణ జరిగింది. కానీ అది కొన్ని కమిషన్ కారణాల వలన, అంటే 50% కమిషన్ కిక్ బ్యాక్ ఆశించి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని తప్పకుండా చేస్తాం. ఇంకా మీకు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఇవి కూడా పెద్ద సమస్యలే. ఆ సమస్యలకు కూడా ప్రస్తుతం ఆర్థికంగా అసలాకుతలం చేసి పడేసినట్టు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమమే కాదు, మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ రోడ్డు, డ్రైను అనేది మనకి కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం మన ఏరియాకి కావాల్సిన ఈ రోడ్లు, డ్రైన్లు అన్నీ ఒక స్కీమ్ ప్రకారం రాబోయే సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలో తప్పకుండా మీ శ్రీను గారితో మీరు చర్చలో ఉండండి. ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ జ్యోతిక నాగరాజు గారు పార్టీలకి సంబంధం లేదు. ఆయన జనసేన అయినప్పటికీ కూడా వాళ్ళు జనసేన కూడా ప్రభుత్వంలోనే ఉంటారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సమిష్టిగా మీకున్న సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా తీర్చే బాధ్యత మాది అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇక మహిళలు ఎక్కువగా ఉన్నారు. మీకు మేనిఫెస్టోలో ఎంత మంచి చెప్పారో మళ్ళీ నేను రిపీట్ చేయవలసిన అవసరం లేదు. 3 పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మీకు తెలిసినయే. నేను ఆయనకి ఈ హామీ, ఈ 14 వాటికి ఇలాగా ఇటువంటి హామీలు ఇచ్చాను అని చెప్పి ఆయన ముందరకాలకి బంధం వేద్దాం. అది వెయ్యాలి అంటే మీరు అందరూ అక్కడ ఉండాలి. సో అంచేత మీరు 9:09 కల్లా ఉండి సెంటర్కి వస్తే మీ సమస్యల్ని కొంచెం తొందరగా పరిష్కరించే అవకాశం మాకు మీరు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ అక్కడికి రండి. అసెంబ్లీకి మీకు ఎక్కువ సమస్య లేకుండా నా పేరు పైన వచ్చింది. సైకిల్ గుర్తు నెంబర్ 1 అమ్మ, సైకిల్ గుర్తు చేయండి. అలాగే దీనికి ముందు పార్లమెంట్ బ్యాలెట్ ఉంటుంది. ఇలాగే అందులో నెంబర్ 3, 3వ నెంబరు భారతీయ జనతా పార్టీది శ్రీనివాస్ వర్మ, అది కమలం గుర్తు. ఈ 2 గుర్తులు గుర్తుంచుకుని ఆ రోజు మీరు మంచి మెజార్టీతో గెలిపించాలి. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం, సొంత ఆలోచన లేవని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆరోపించారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ లోకేష్ 1వ తరగతి కూడా చదువుకోలేదని చంద్రబాబు మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెప్పించారని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారని, కులం ముసుగులో మేధావిగా చెప్పుకుంటూ పేదల పథకాలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. తాజాగా కోర్టు తీర్పునివ్వడం శుభపరిణామని పేర్కొన్నారు.
15,000 కోట్లు మేము ఇచ్చాము, కానీ పోలవరం పూర్తి అవ్వలేదంటాడు. ఎందుకు పిఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం మోడీ గారి పట్ల గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఈ అవినీతి పరుడితో ఎన్ని తిట్లు తిన్నారో, ఇతని చేత ఎన్ని రకాల రాళ్ళు వేయించుకున్నారో అమిత్ షా కానీ మోడీ గారు కానీ, మళ్ళీ అదే వీళ్ళు ఇతనితో కలిసి మరి ఏ విధమైన ఒప్పందం వాళ్ళ మధ్య జరిగింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తులు లేదు, తను ఒక్కడే ఉన్నాడు. మొదటి నుంచి కూడా తన మీద తనకు విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. అందువల్ల ప్రజలకు ఇంత మేలు చేశాను గనక, అదేవిధంగా రాష్ట్రాన్ని విద్యా వైద్య రంగాల్లో ఇంతవరకు భారతదేశంలో లేదు. నాడు నేడు కింద తయారైనటువంటి స్కూల్స్ చూస్తే, విద్యకు ఆయన పెడుతున్న ఖర్చు చూస్తే, పల్లె డాక్టర్, అదేవిధంగా పేదవాళ్ళకి డాక్టర్ ఇంటికి పంపించే సదుపాయాలు చూస్తే, మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తా, 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని రకాల అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఈ అభివృద్ధి లేదంటే అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళని వదిలేద్దాము. కానీ ఈ రోజు ప్రజలు మాత్రం చాలా డిసైడెడ్ ఆల్రెడీ. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు దూకినా కూడా హనుమంతుడు కోతి దూకితే ఎలా ఉంటుందో సేమ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలివైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చైతన్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతులు గంతులు కూడా ఏదో అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. పనికిరాని ఒక ఏది అది మేనిఫెస్టో తయారు చేస్తే మళ్ళీ తర్వాత పక్కన పడేయచ్చు కదా అని తయారు చేస్తే వాళ్ళ బీజేపీ అది వద్దంది. అంటే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు మోసం ఏంటి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఎంత పక్కాగా ఇవ్వగలిగినంత పరిధిలోనే రాష్ట్ర ఆదాయాన్ని దాని పరిధిలోనే ఆయన తయారు చేసి ఇచ్చారు. అందువల్ల గొప్ప పరిపాలన ప్రజలు మిస్ అవ్వద్దని పరిచితుడే పేరు పెట్టవచ్చు అతనికి. ఎందుకంటే ఎక్కడ ఏ వేషం వేయాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఒక్క పుస్తకం కూడా రాయలేని వాడు పద్మభూషణ్ బిరుదులు తెచ్చుకున్నాడంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పోతాడు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ మీద పుస్తకాలు రాస్తాడు, బీజేపీలో పదవులు తెచ్చుకుంటాడు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే దాసరి నారాయణరావు లాంటి వాళ్ళని పట్టుకుంటాడు, వాళ్ళ ద్వారా మరో పదవి తెచ్చుకుంటాడు. ఈ విధంగా అతని బ్రతుకంతా కూడా ఇలా పంచల్లో అటు ఇటు కాకులు తిరుగుతూ ఉంటాయి. అట్లా ఆ పంచ ఈ పంచ పరాన్న జీవి అంటారు. అంటే ఎక్కడ కాస్త ఇది మెతుకులు కనపడితే అక్కడికల్లా పరిగెత్తే రకం అది. అలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పుస్తకాలు రాస్తానంటూ పోయి వాళ్ళ ప్రాపకం సంపాదించి ఏదో ఒక బిరుదో లేకపోతే ఏదో ఒకటి సంపాదించుకుంటాడు. ఇంతగా అభివృద్ధి సాధిస్తూ 3 ప్రాంతాలని తన 2 కళ్ళలాగా చూసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడైనా విమర్శ చేయడానికి అవకాశమే ఉందండి. వీళ్ళు చేసే విమర్శలే తప్ప ఈ పిచ్చి పిచ్చి విమర్శలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువలన ప్రతి ఒక్కళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. అట్లాంటిదో చోట వీళ్ళు దోపిడీతో లేకపోతే దౌర్జన్యాలతో, నిన్న వనిత గారి మీద దాడి ఏంటండి ఇది వీళ్ళు చేసేది? అలాగే ఈ జనసేన వర్గాలు వీళ్ళందరినీ ఈ విధంగా దాడులు చేయండి, భయపెట్టండి క్యాండిడేట్స్ని అంటే భయపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామండి మేమంతా కూడా. ఎవరికి మా నాయకుడికి భయం లేదు, మాకు కూడా భయం లేదు. అందువల్ల మేము ధైర్యంగా వీళ్ళ దౌర్జన్యాల్ని, వీళ్ళ దుర్మార్గాల్ని మేము ఎదుర్కొంటాము. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగేటట్టు మేము నిలబడి దాన్ని సాధించుకుంటాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.